మన శారీవరీ కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, మచ్ మోర్ శారీస్, 100+ వెరైటీ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ఈ నవవసంతం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన శారీవరీ కలెక్షన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ బుకింగ్స్ ఆర్ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ 7993929319. ఆర్జేఆర్ ప్రేక్షకులందరికీ కూడా ప్రభావనామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. పరాభవనామ సంవత్సరము ధనుర్రాశి వారికి ఎలా ఉండబోతుంది? పరాభవనామ సంవత్సరం, పరాభవము అంటేనే పరాభవం చెందడము అంటే ఓడిపోవడము, లేదా వైఫల్యాలు చెందడము, న్యూన్యతతో ఉండడము, బలహీనంగా ఉండడము, లేదా ఓటమిని చవి చూడడం. దాని సారాంశం అదేనా అంటే అది కాదు. పరాభవనామ సంవత్సరము అంటే పరాభవము, విజయము అన్నది బయట ప్రపంచానికి సంబంధించిందా, లేకపోతే అంతర్లీనంగా ఉన్నటువంటి మన మానసిక సంఘర్షణకు సంబంధించిందా అంటే ఇది పూర్తిగా అంతర్లీనంగా ఉన్నటువంటి మన భావాలకు సంబంధించింది. మనం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు బాహ్య ప్రపంచానికి సంబంధించిన విషయాల్ని మన అంతర్గత శక్తితో మనం ఎలా గెలుస్తాము అన్నప్పుడు అంతర్గత శక్తి ఎప్పుడు కూడా ఓడిపోదు. వైఫల్యం అనేది మన అంతర్గత సామర్థ్యానికి సంబంధించింది కాదు. అది అంతర్గత సామర్థ్యం ఎప్పుడు కూడా ప్రయత్న రూపంలోనే ఉంటుంది. మనం ఎప్పుడైతే నిర్ధారించుకుంటామో ఇది పరాభవము, మనం ఓడిపోయాము అన్నది నిజమైన వైఫల్యం, నిజమైన పరాభవం. పరాభవనామ సంవత్సరము ఒక సందేశాన్ని ఇస్తుంది. ఏంటంటే కాలం, జ్యోతిష శాస్త్రంలో మనం టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని మహర్దశ, అంతర్దశ కాలాన్ని వేస్తాం కదా. కాలము మన అంతర్గత శక్తి, అంటే మన బుద్ధి, మన ప్రణాళిక. కాలం మనం అనుకున్నటువంటి ఫలితం మనకి ఎప్పుడైతే రాలేదో, లేదా వైఫల్యం చెందిందో, లేదా మనకు డిలే అవుతుందో దాన్నే మనం కష్టకాలం కింద భావిస్తాం. 70% మంది, 80% మంది జ్యోతిషుల దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? ఒక మీమాంసలో ఉన్నప్పుడు వెళ్తారు. ఒక కన్ఫ్యూజన్లో, క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు వెళ్తారు. ఒక బలమైన నిర్ణయం కోసం వెళ్తారు, లేదా ఆలోచనలో స్పష్టత కోసం వెళ్తారు. చెప్పండి, అవునా కదా? సో పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ధనురాశి వారికి గోచార రీత్యా ఏ ప్రధాన గ్రహాల్లో మార్పు ఉంది ఈ సంవత్సరంలో, ఏ మాసంలో ఉంది, వాటి యొక్క ప్రభావం ఏంటి, ఆ ఫలితాల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది, వీళ్ళు ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి అన్నది మనం ఒక్కసారి గోచార ఫలరీత్యా ఈ యొక్క 19వ తారీఖు మార్చి 2026 ఉగాది మాసం ఆరంభం నుంచి ఉన్నటువంటి గోచార ఫలితాన్ని ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే, రాశి చతుర్థాధిపతి, స్వీయ రాశి చతుర్థాధిపతి అనే గురుగ్రహము ప్రస్తుతం ఉగాది ఆరంభం నుంచి కూడా వీళ్ళకి కేంద్రభావం అనేటువంటి మిథున రాశిలో ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే జూన్ 2 వరకు ఉంటాడు. జూన్ 2, 2026 వరకు నుంచి అక్టోబర్ మాసం 30వ తారీఖు వరకు ఈ రాశి సంచారం జరుగుతుంది. ఎక్కడి నుంచి? మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తాడు. అప్పటి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. మరి రాశి చతుర్థాధిపతి అయినటువంటి స్వీయ రాశికి అధిపతి, ధనురాశికి అధిపతి గురువే కాబట్టి, చతుర్థాధిపతి కూడా ఆయనకి గురువే అవుతాడు కాబట్టి మీనరాశికి. మరి శనిగ్రహము మారబోతుందా? అర్ధాష్టమ శని కదా ధనురాశి వాడికి. శనిగ్రహంలో ఏమైనా మార్పు ఉందా? ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఎటువంటి కదలిక లేదు. శనిగ్రహం ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు మీనరాశిలో. మరి రాహుకేతు సంచారం ఏంటి? రాహువు డిసెంబర్ మాసం 8వ తారీఖు నుంచి రాహువు ప్రస్తుతం గోచార రీత్యా ధనురాశి వాళ్ళకి తృతీయ భావం అంటే కుంభరాశిలో ఉంటే, ఈ 8వ తారీఖు డిసెంబర్ నుంచి కుటుంబ స్థానము, ధనస్థానంలోకి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు మార్పు జరిగినప్పుడు కేతువు కూడా సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి అదే టైంలో మారిపోతాడు. సో గోచార ఫలరీత్యా మనము ధనురాశి వారికి ఎంతవరకు ఈ యొక్క దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక రాశిలో సంచారం చేసేటువంటి శని, గురువు, రాహుకేతువుల యొక్క పరిణామం, మార్పు యొక్క పరిణామాలు ఎంతవరకు వీళ్ళకి అనుకూలం, ప్రతికూలం అనుకున్నప్పుడు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, గోచార ఫలం అనగానే ఫస్ట్ మీరు ఒక 30% మాత్రమే వాటిని పరిగణలోకి తీసుకోండి. ఓన్లీ 30% మీరు గోచార ఫలం తీసుకోవాలి. మీ 70%, మోర్ దాన్ 70% అని కూడా చెప్పొచ్చు. మీ వ్యక్తిగత జాతకంలో లగ్నభావము, దశమభావం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లగ్నభావము అంటేనే మీకు మీ యొక్క వ్యక్తిత్వం, మీ ఆలోచన, పుట్టుకతో వచ్చేటువంటి ఒక స్వభావం. దశమభావం అంటే మీరు లోపల అంతర్గతంగా ఎలా ఉంటారో మీ ఆచరణ రూపంలో మీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. అది దశమభావం. అంటే కర్మలను ఆచరింపజేస్తుంది.
ఎటువంటి వ్యక్తిత్వంతో మనం కర్మలు ఆచరించరిస్తామో దాని ఫలితము, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకంలో మీ లగ్న దశమ భావాల్లో శుభగ్రహాలు ఉన్నాయా, అశుభగ్రహ మైత్రి ఉందా చూసుకోండి ఫస్ట్. ఒకవేళ శుభగ్రహ మైత్రి ఉంది అనుకున్నప్పుడు ఈ గోచార ఫలంలో ప్రతికూలంగా ఉన్నాయి కూడా మీకు అనుకూలంగా లేదా సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. లేదు మీకు లగ్నభావం దెబ్బతినింది, దశమ భావంలో కూడా ప్రతికూల గ్రహస్థితి ఉందనుకున్నప్పుడు ఈ 30%లో ఉన్నటువంటి గోచార ఫలము ప్రతికూలం కూడా అది కంటిన్యూ అవ్వచ్చు లేదా ఇంకా పెరగచ్చు కూడా. సో కాబట్టి ప్రైమ్ ఆస్పెక్ట్ ఏంటంటే మీ వ్యక్తిగత జాతకం గోచార ఫలం కన్నా చాలా పవర్ఫుల్. సో ఇప్పుడు మనం ఒక్కసారి ఈ మారుతున్నటువంటి గ్రహస్థితిని ఉగాది నుంచి ఎలా అర్థం చేసుకోవాలి. గురువు కేంద్రభావమైనటువంటి మిథున రాశి నుంచి జూన్ 2వ తారీఖు కర్కాటక రాశిలోకి అష్టమ భావంలోకి వస్తాడు. ఈ అష్టమ భావంలోకి రావడం వల్ల వీళ్ళలో వచ్చేటువంటి మార్పు ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ధనురాశిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా సృజనాత్మకంగా అంటే క్రియేటివ్గా ఎంతూజియాస్టిక్గా ఉంటాయి. అంటే ఎప్పుడు ఏదో చేసేయాలి, సాధించేయాలి అనే భావన ఎక్కువగా చాలా స్వేచ్ఛతో కూడినటువంటి భావజాలం ఉంటుంది వీళ్ళకి. అది స్వీయ రాశికి సంబంధించింది కాబట్టి, ఎందుకంటే ధనురాశికి అధిపతి గురువు. ఎప్పుడైతే కర్కాటకంలోకి వస్తాడో వీళ్ళకి ప్రతిదీ కూడా జూన్ మాసం 2వ తారీఖు నుంచి వీళ్ళకి ప్రతిదీ కూడా ఒక ఫర్టిలిటీ అని చెప్పవచ్చు. అంటే ఒక సంపూర్ణమైనటువంటి పరిపక్వతతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. అప్పటి వరకు ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. లాస్ట్ 8 to 10 months మీరు చూసుకోండి, కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, కాంప్లెక్సెస్, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోవడం, క్లారిటీ లేకపోవడం, స్టెబిలిటీ ఇలాంటివి ఏవైతే మీరు ఎదుర్కొన్నారో వాటికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని మీకు కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి జూన్ 2వ తారీఖు నుంచి గురువు ఏర్పరుస్తాడు మీకు. దీనివల్ల ముఖ్యంగా మీరు తీసుకున్న నిర్ణయాల్లో చాలా బలమైన నిర్ణయం దేనికి సంబంధించింది ఉంటుంది అంటే భాగస్వామికి సంబంధించింది, కుటుంబానికి సంబంధించింది. ధనురాశి వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్. అంటే సొంత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు సంబంధించిన విషయాలు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన విషయాలు, తల్లిదండ్రుల విషయాల్లో టాప్ ప్రయారిటీ ఇచ్చేది వీళ్ళ ఫ్యామిలీకే. భాగస్వామి కన్నా ఎక్కువగా తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ధనురాశిలో పుట్టినటువంటి భాగస్వాములకు కూడా కంప్లైంట్ ఏదైనా ఉంది భాగస్వామి నుంచి అంటే ఇదే. వీళ్ళు సంపాదించిన డబ్బు, ఎనర్జీ అంతా ఇస్తారు, కానీ వాళ్ళు నిజంగా అంత యోగ్యులా కాదా అని కూడా చూడరు. కేవలం అది ఒక బాధ్యత రూపంలో చూస్తారు. నిజంగా చెప్పాలంటే ఒక దైవ లక్షణం అది. వాడు యోగ్యుడు కాదని, అన్నదమ్ముల్లో అక్షరాలు కాదని తెలిసినా కానీ వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఏమైనా కొంత నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నా కానీ వాళ్ళకు వీళ్ళు సహాయం చేస్తారు, ముందు నిలబడతారు. వాళ్ళ కష్టకాలం వస్తే వాళ్ళ ముందు నుంచి సహాయం చేస్తారు. కానీ భాగస్వామి ఎప్పుడు కూడా ఏం చూస్తుంది? తార్కికంగా చూస్తుంది. నువ్వు ఊహించుకుంటుంది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి అన్నప్పుడు కూడా వీళ్ళు అవన్నీ పక్కన పెట్టి ఒక కర్మ రూపంలో, బాధ్యత రూపంలో వాటిని నెరవేరుస్తారు. సో ఈ సంవత్సరంలో ఈ జూన్ మాసం తర్వాత వచ్చేటువంటి మార్పు వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా వీళ్ళకి రొటీన్గా ఉండే ఆలోచన, రొటీన్గా ఉండేటువంటి మైండ్ సెట్, రొటీన్గా ఉండేటువంటి ప్లానింగ్ ప్రొసీజర్ అంతా కూడా ఖచ్చితంగా రిఫార్మ్ అవుతుంది. మోర్ రేషనల్, మోర్ సిచ్యువేషనల్, అంటే పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు రిఫార్మ్ అవుతారు. ఇదే వీళ్ళలో వచ్చేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక గొప్ప మార్పు కింద చెప్పవచ్చు ఇది. సో ఈ రాశి ఇచ్చారంటే ఆలోచన విధానం, వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేసుకునే విధానం అద్భుతమైన మార్పు వస్తే, చతుర్థ భావము తల్లికి సంబంధించింది. తల్లికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు క్షీణించిపోయో, లేకపోతే తల్లి ఇంకా అవసాన దశలో ఉన్నవాళ్ళు, తల్లి బాధ్యతల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి భావోద్వేగాలకు లోనైన వాళ్ళు, కొన్ని వీళ్ళ కార్యాచరణ కూడా కేవలం తల్లికి సంబంధించిన విషయాల్లో డిలే చేయడం, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ ప్లానింగ్ కానీ, వాళ్ళ జర్నీస్ కానీ, కెరియర్కి సంబంధించిన విషయాలు పోస్ట్పోన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఫ్యామిలీ మ్యాటర్స్లో కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. సో తల్లికి ఉన్నటువంటి సమస్యలు కూడా వీళ్ళని చాలా కుంగదీస్తుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ తల్లి ఆరోగ్యంగా లేదు అంటే వీళ్ళని చాలా మానసికంగా చాలా ఇబ్బంది గురి చేస్తుంది. ధనురాశి వాళ్ళకి కనపడరు కానీ చాలా సున్నితమైన మనస్తత్వము, భావోద్వేగాలతో నిండిపోయినటువంటి మనస్తత్వం. వీళ్ళు అంతర్ముఖులు కూడా, మనసులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా కఠినంగా చెప్పలేరు, కఠినంగా వినలేరు కూడా. సో ఈ సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరం కింద చెప్పచ్చు. కాకపోతే ఈ సంవత్సరంలో వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళకి ఎంత ఆదాయం ఉంటుందో అంత ఖర్చు కూడా ఉంటుంది. ఆదాయంని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి, ఉన్న వాటికి సరిపోవడానికి మాత్రమే వాడతారు. సేవింగ్స్కి కూడా ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. కాబట్టి మీరు కొంత సేవింగ్స్ని గోల్డ్, సిల్వర్ అండ్ ల్యాండ్ ప్రాపర్టీస్ మీద మీరు సేవింగ్స్ చేయాలి. ఎందుకంటే చతుర్థ భావాధిపతి కూడా మీకు జూన్ మాసంలో పరమిత్ర స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి వస్తాడు.
అయితే చాలామంది చెప్తున్నారు ఏంటంటే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు గురువు ఉచ్చ స్థానం అని చెప్తున్నారు. గోచారంలో కానీ లేదా ముహూర్త భావంలో కానీ ఉచ్చ నీచ స్థానాలు ఉండవు. గోచారంలో కానీ ముహూర్త భావంలో కానీ దృష్టి కూడా ఉండదు. కానీ అలా కూడా చెప్పేస్తున్నారు ఈ మధ్య చాలామంది. ఉచ్చ నీచ స్థానము, మన గ్రహణ కాలంలో కూడా రాహుకేతువుల యొక్క కాలసర్ప దోషాన్ని కూడా అన్వయించి చెప్పారు. రాహువు దృష్టి అని చెప్పారు. సో కాబట్టి మీరు గోచారాన్ని మీరు ఒకటి గమనించండి ఏంటంటే గోచారం ఇస్ జస్ట్ ఇండికేటర్. మీ ఎగ్జిస్టింగ్ హారోస్కోప్, మీ ఇండివిజువల్ హారోస్కోప్ టైం దశ అంతర్దశకి ఇవి జస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఇవి. వీటిని కూడా మీరు కన్సిడర్ చేస్తూ మీ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళచ్చు. చతుర్థ భావము ముఖ్యంగా వీళ్ళకి చతుర్థాధిపతి అయినటువంటి గురుగ్రహము వీళ్ళకి రాస్యాధిపతి అవుతాడు కాబట్టి జూన్ టు అక్టోబర్ వీళ్ళ జీవితంలో గోల్డెన్ టైం. ముఖ్యంగా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ జూన్ మాసం నుంచి అక్టోబర్ మాసం వరకు ఇది గోల్డెన్ టైం, గోల్డెన్ పీరియడ్. మరి శనిగ్రహం కూడా ఉన్నాడు కదా వీళ్ళకి, అర్ధాష్టమ శని కదా, దాని ప్రభావం ఏంటంటారు? వీళ్ళకి డిసెంబర్ మాసంలో రాహు కుటుంబ ధనస్థానంలోకి వచ్చేస్తాడు వీళ్ళకి. సో కాబట్టి సెప్టెంబర్ మాసం తర్వాత ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి ఒక సూచన కూడా కాదు, ఒక కాషన్. ఐ కెన్ సే ఇట్ ఇస్ అ కాషన్, అంటే జాగ్రత్త. ఏంటంటే వీళ్ళు ధనురాశి వాళ్ళకి ఏదైనా లైఫ్లో సక్సెస్ వచ్చినా, సక్సెస్ మీట్ అవుతున్నామన్నా, లేదా ఒక ఇంటెన్సిఫైడ్ సక్సెస్ స్టేజ్లో ఉన్నా వీళ్ళు చాలా మటుకు కూడా ఇండిపెండెంట్ లవర్స్ అండ్ ఫ్రీడమ్ లవర్స్. సో వీళ్ళ నిర్ణయాల్లో ఎవరి ఆలోచన ప్రణాళికల్ని వీళ్ళు తీసుకోరు. ఎవరు ఏం చెప్పినా కానీ ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళు. ప్లస్ ఇంకోటి రిజల్ట్స్ ఏమైనా కానీ దాన్ని సమర్థిస్తారు, వాటిని ఎవరు వ్యతిరేకించిన వాళ్ళని పట్టించుకోరు. సో రాహు ఎప్పుడైతే వీళ్ళకి మకర రాశిలోకి వస్తాడో ఖచ్చితంగా 2 రంగాల్లో ఉన్న వాళ్ళు గమనించండి. ఒకటి ఫిలిం లైన్లో ఉన్నవాళ్ళు, రెండోది పొలిటికల్ లైన్లో. పొలిటికల్ లైనే కాదు, ఈవెన్ సోషల్ నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, ఎంపవర్మెంట్, మోటివేషన్, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ ఆ టైంలో ఖచ్చితంగా మీరు కొత్తవి ఏమన్నా బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, మీ బిజినెస్ ఐడియాస్ని ఎక్స్పాండ్ చేయడానికి మాత్రం పూర్తిగా ప్రతికూలమైనటువంటి టైం అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్టోబర్ తర్వాత నుంచి మార్చ్ వరకు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ప్రొడ్యూసర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళ ఊహల్ని, వాళ్ళు భ్రమల్ని వాళ్ళు అప్పుడు వాస్తవ రూపంలో చూపించడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు. అంటే మన ఊహలు, మన ఆశయాలుతో పాటు మనకు భ్రమలు కూడా ఉంటాయి. డెల్యూషన్స్ కావచ్చు, హాలుసినేషన్స్ కావచ్చు. చాలా మటుకు కూడా ధనురాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తొందరగా కార్యాచరణలోకి దిగిపోతారు, అనుకున్నది చేసేస్తారు వాళ్ళు ఏ పని కూడా పూర్తి ప్లానింగ్ ప్రొసీజర్తో వెళ్ళరు వాళ్ళు పని చేసుకుంటూ మ్యాప్ ఫినిషింగ్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక స్కెలిటన్తో వెళ్ళి దానికి ఒక స్ట్రక్చర్ తీసుకొస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా అక్టోబర్ నుంచి మార్చ్ వరకు మాత్రం ఇట్ ఈస్ అ వెరీ వెరీ సెన్సిటివ్ టైం. ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ ఈస్ అ డేంజరస్ టైం, బట్ వెరీ సెన్సిటివ్ టైం. ఆ టైంలో మీరు అప్పటి వరకు ఉన్న గుర్తింపు కోల్పోతారు, లేదా ధనం అంటే ఫైనాన్షియల్ లాస్లోకి వెళ్తారని అందులో ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తలు కూడా ఏంటంటే మీరు ఈ లోపల వచ్చేటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో గోల్డ్, సిల్వర్ అండ్ ల్యాండ్స్, లేకపోతే మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి రాహుకేతు యొక్క సంచారం జరిగినప్పుడు ఎటువంటి మార్పు వస్తుంది? రాహువు ప్రస్తుతం మాత్రం వాళ్ళకి కుంభంలోనే ఉన్నాడు, తృతీయంలో ఉన్నాడు. సో ట్రావెలింగ్ చేసేవాళ్ళు, లోన్స్ తీసుకొని అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎడ్యుకేషన్ కోసం తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది అనుకూలం. విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైనటువంటి టైం. ఈ సంవత్సరం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆరంభ దిశ నుంచి ఉగాది నుంచి వీళ్ళకి విద్యార్థులకి మంచి టైం. ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇట్ ఇస్ అ మంచి టైం, గుడ్ టైం ఇది. ఉద్యోగం చేసి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి టైం ఇది. కావాల్సిందల్లా ఏంటంటే వీళ్ళకి కొంత ఉన్న చోటనే వీళ్ళకి ప్రణాళిక, లేదా వాళ్ళు ఉన్న ప్లేస్లోనే వాళ్ళు ఏమైనా కొత్త ప్లాన్స్ ఏమైనా వేసుకుంటున్నారు అనుకుంటే అక్కడ మీకు ఆల్రెడీ ప్రోగ్రెసివ్గా ఉందంటే మాత్రం మీరు అటెంప్ట్ చేయకపోవడం బెటర్. లేదా మనకు ఉన్న చోట బాగోలేదు, మనకి ఇక్కడ అంతకంటే ఎక్కువ డెవలప్మెంట్ లేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జూన్ మాసం తర్వాత, ఉద్యోగస్తులకు మాత్రమే చెప్తున్నాను, జూన్ మాసం తర్వాత యూ కెన్ డూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ టు ట్రావెల్ అదర్ ప్లేసెస్, ఆర్ ఎల్స్ ట్రావెల్ అబ్రాడ్, ఆర్ ఎల్స్ గోయింగ్ ఆన్ సైట్. ఇవన్నీ కూడా మీకు ఆ టైంలో మీరు కొంచెం రిస్క్ తీసుకున్నా మీకు వచ్చేటువంటి నష్టమే ఉండదు. సో వ్యాపారంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి, ముఖ్యంగా మహిళలకైతే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో దీర్ఘకాలంగా వాళ్ళకి పిల్లలు లేరు అన్నట్టు బాధ ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళకి ఈ ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత వచ్చేటువంటి టైం వీళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్, లేకపోతే ఫ్యామిలీ ఆల్రెడీ వాళ్ళకి ఒక పాపనో బాబు ఉన్నారు, నెక్స్ట్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ అనదర్ కిడ్.
సో అక్టోబర్ మాసం తర్వాత వీళ్ళకి మంచి టైం ఇది. ఒకవేళ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా కొంతకాలం కెరియర్ ప్లాన్ చేసుకొని తర్వాత పిల్లల కోసం వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత ఇట్స్ అ వెరీ గుడ్ టైం. సో ఈ సంవత్సరంలో మీరు ఒక నిజంగా చెప్పాలంటే మీకు ఇన్కమ్ చాలా ఉంటుంది. ఈ సంవత్సరం అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ ఉంటుంది. బట్ ఎక్స్పెండిచర్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కింద మార్చండి. బ్యాంకులో డంప్ చేయకండి డబ్బులు, లేదా ప్రైవేట్ ఫైనాన్సెస్కి ఇవ్వకండి. గుర్తుపెట్టుకోండి, పరాభవనామ సంవత్సరము ఇలా ఉన్న వాళ్ళని కొలాప్స్ చేస్తుంది. కొలాప్స్ అయిపోయి ఇంకా ఏ అవకాశం లేదుకున్న వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలు ఎక్కిస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే, మనం కాలంతో పాటు కొన్ని అనుకూలమైన వాతావరణం ఉంది కదా అని మనం ఓవర్ ఎంతూజియాస్టిక్ వెళ్ళకూడదు. ఈ సంవత్సరంలో ఎంత జాగ్రత్త, ఎంత ప్రణాళిక ఉంటుందో, ఎంత షార్ప్ బ్రెయిన్ ఉంటుందో వాళ్ళకి అడ్వాంటేజ్. ఎవరైతే లేజీగా ఉంటారో, నేను ఆల్రెడీ మా నాన్న సంపాదన మీద బతుకుతున్నాను, నాకు ఉన్నది చాలు, దీంతోనే నేను బతికేస్తాను, నేను హార్డ్ వర్క్ చేయను, నేను ఇలానే ఉంటానని వాళ్ళకి ఖచ్చితంగా ఒక లెసన్ ఇది. సో ధనురాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇలానే ఉంటుంది పూర్తిగా సంవత్సరం అంతా నేను చెప్పలేను. ఎందుకంటే గోచారం నేను ఆల్రెడీ చెప్పాను, గోచారం అన్నది ఒక 30% మాత్రమే. వ్యక్తిగత జాతకం మాత్రం ఖచ్చితంగా 70% యాక్యురేట్ ఉంటుంది. సో ధనురాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సర కాలంలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం సేవింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. సేవింగ్స్ ఎట్లా అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. వచ్చిన డబ్బుని ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్లో చేయండి. ఎందుకంటే మీకు ఈ సంవత్సరంలో అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి కొంత ప్రతికూలమైనటువంటి ఆర్థికపరమైన విషయాల్లో మార్పులు వస్తాయి చూడండి, వాటిని మీరు ముందరే ప్రివెంట్ చేయొచ్చు, అంటే నివారించవచ్చు. ఈ చిన్న టిప్స్ మీరు ఫాలో అవ్వండి. పరాభవనామ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి జ్ఞాపకాన్ని ఇస్తుంది. మంచి జ్ఞాపకాలను ఇవ్వాలని కూడా ధనురాశి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.